చైనాలో భారీ వరదలు బీభత్సంగా ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతున్నాయి. గ్వాంగ్సీ ప్రాంతంలోని ఒక పాములను పెంచేటువంటి కేంద్రాన్ని వరద ముంచెత్తింది. దీంతో వందల పాములు నీళ్లలో పడి కొట్టుకుపోయాయి. ఒకేసారి 900కు పైగా పాములు ఈదుకుంటూ వెళ్లిపోయాయి. అందులో విషపూరిత నాగుపాములు కూడా ఉన్నాయి. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇదే టైంలో ఒక మహిళను పాము కాటేయడంతో ఆమె చనిపోయింది. భారీ వర్షాల కారణంగా పాముల ఫారాలు మునిగిపోవడంతో వందలాది పాములు వరద నీటిలోకి చేరాయి. నడుంలోతు నీటిలో ప్రజలు పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్లినటువంటి ఆ దృశ్యాలను స్థానికులు చూసి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాము కాట్లకు వెంటనే చికిత్స అందించేందుకు అధికారులు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. తప్పించుకున్న పాములను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గ్వాంగ్సీ ప్రాంతం చైనాలో వాణిజ్యపరంగా పాముల పెంపకానికి ప్రధాన కేంద్రంగా ఉంది. సాంప్రదాయ ఔషధాలు, లెదర్ గూడ్స్, మాంసం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ సుమారు 3 కోట్ల పాములు పెంచుతున్నారు. చైనా గ్వాంగ్సీ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఆనకట్టలు, జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో 8,000కు పైగా సిబ్బంది, 5,700కు పైగా పడవలు వినియోగిస్తున్నారు. వరదల ప్రభావంతో కోళ్లు, పందుల ఫారాలు, చిన్న చిన్న పరిశ్రమలు, తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూలోని కంచెలు దెబ్బతినడంతో వందల జంతువులు గల్లంతయ్యాయి.